దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన వారందరికీ కూడా దేవుని పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మీరందరూ క్షేమముగా ఉండాలని ప్రతిదినము కూడా ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా సత్యవార్త క్రీస్తు సువార్త అనే పరిచర్య కోసం ప్రార్థిస్తున్నారు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అందుకే మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఇది నా ధ్యానాంశంకు నేను తీసుకున్న వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నానండి. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి భద్రులైన వారిని తీసుకొని రండి. ఇదేంటండి? కన్నులున్నప్పటికీ కూడా అందులుగా ఉన్నారంట, చెవులున్నప్పటికీ కూడా వినలేని వారుగా ఉన్నారంటండి. భౌతికంగా మనం అంగవైకల్యంతో బాధపడే వారిని చూస్తూ ఉంటాం. అంగవైకల్యంతో బాధపడేవారు తమ అంగవైకల్యాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా, అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా తమకున్న శక్తి సామర్థ్యాలను కూడబెట్టుకొని, తమ మానసిక స్థితిని ధైర్యపరుచుకొని అన్ని అవయవాలు సరిగా ఉన్న వారితో పోటీ పడే సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. అంగవైకల్యంగా ఉన్నవారు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటారండి. మనసు దృఢంగా ఉంటుంది. వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఆ సామర్థ్యాలను చాలా మంది బయటికి తీసుకొని తమకున్న శక్తి సామర్థ్యాలతో ప్రపంచ ప్రఖ్యాత పొందిన సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకను హెలెన్ కెల్లర్ మనము షార్ట్ మెసేజ్ లో చూసుకున్నాం. ఆమె అందురాలు మొగరాలు అయినప్పటికీ కూడా తనకున్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని తను మాట్లాడగలిగింది. అందురాలైనప్పటికీ కూడా తను ఎన్నో రచనలు చేసింది. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఆమెను నిలబడినట్లుగా మనము షార్ట్ మెసేజ్ లో చూసుకున్నాం ప్రియులారా. అదే విధంగా నిక్ అనే వ్యక్తి కూడా తన అంగవైకల్యము ఏమాత్రము లక్ష్య పెట్టకుండా తనకు పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లల్ని కన్నాడు. అంతేకాకుండా తన అంగవైకల్యాన్ని ఏమాత్రము కూడా తన నిరుత్సాహపడిపోకుండా, అంగవైకల్యం ఉన్నప్పటికీ తనకున్న టాలెంట్స్తో ఎంతో మందికి మోటివేషన్ స్పీచ్లు ఇచ్చి ఎంతో మంది జీవితాలని నిలబెట్టిన వాడిగా నిక్కిన మనము చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా అంగవైకల్యం కలిగిన వారు అనేక మంది అన్ని టాలెంట్స్ కలిగిన వారిగా ఎదగడం మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. పెయింటింగ్స్ లో ఉన్నవ్వండి, కుకింగ్ లో ఉన్నవ్వండి, లేకుంటే తమకున్న నైపుణ్యతను బట్టి ఏ రంగంలో నైపుణ్యత కలిగి ఉన్నారో ఆ రంగంలో ఉన్నతంగా ఎదగడం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆధ్యాత్మిక అంగవైకల్యం కోసం ఈ దినాన్ని మాట్లాడాలనుకుంటున్నానండి. ఈ దినానికి నేను పెట్టిన టైటిల్ ఆత్మీయ అంగవైకల్యం. భౌతికంగా అంగవైకల్యం కలిగిన వారు తమకున్న అంగవైకల్యంని లక్ష్య పెట్టుకుని స్ట్రాంగ్ గా, దృఢంగా, మానసిక స్థితి ధైర్యంగా పుంజుకొని ముందుకు వెళ్లే సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆధ్యాత్మిక అంగవైకల్యము ఆ విధంగా కుదరదండి. భౌతికంగా శక్తి సామర్థ్యాలు కూడబెట్టుకొని తమ నైపుణ్యాన్ని బయటికి పెట్టుకొని దాని ద్వారా వారి టాలెంట్స్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆత్మీయ అంగవైకల్యం అనేది చాప కింద నీరు లాంటిది. ఆత్మీయ అంగవైకల్యంతో బాధపడే వారి స్థితి పైకి కనిపించకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారు చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే జీవిస్తున్నాడు మనిషి, చలిస్తున్నాడు, తింటున్నాడు, త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు, కానీ ఆత్మీయంగా ఆ వ్యక్తి ఏమైపోయాడంటే అండి, చచ్చిపోయాడు. జీవించుచున్న పేరు మాత్రము నీకుంది, కానీ నీవు నా దృష్టిలో చచ్చిపోయిన వాడితో సమానము. చూడండి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేకపోయినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి, నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. ఎందుకంటే నేను అనుకున్నది ఏమి నువ్వు చేయట్లేదు, నేను చెప్పిన మాట ఏది వినట్లేదు, నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నావు, నీలాంటాడు ఉండడం కన్నా పుట్టలేదు అనుకుంటాను, లేకుంటే చచ్చిపోయాడు అనుకుంటాము అని తల్లిదండ్రుల మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా దేవుని కొరకు బ్రతకలేని వారిని అందరినీ గురించి దేవుడు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రియులారా. దేవుని దృష్టిలో మనం ఆధ్యాత్మికంగా చచ్చిపోయాం. ఏమండి, శరీరానికి భౌతికంగా ఆహారం ఎంత అవసరమో, నీళ్ళు ఎంత అవసరమో, మనము ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటామో, అదేవిధంగా ఆధ్యాత్మికతలో కూడా మనము ఆరోగ్యంగా ఉండడానికి, ఆధ్యాత్మికతలో కూడా మనము ఆత్మకి ఆహారం అవసరమని, ఆత్మకు పానీయం అవసరమని, ఆత్మ దృఢంగా ఉండాలంటే ఆధ్యాత్మిక ఆహారము మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని దేవుడు ఎన్నో లేఖనాల ద్వారా మనందరితో మాట్లాడాడు ప్రియులారా. ఏమండి, మనిషి రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని దేవుడు వాక్యంలో చెప్పాడు. అంటే రొట్టె వలన మాత్రము భౌతికంగా జీవించాలి, కానీ ఆధ్యాత్మికంగా జీవించాలి. ఆత్మలు బలపడాలంటే ఆత్మకు ఆహారం అవసరము. ఆ ఆహారము దేని వల్ల కలుగుతుంది అంటే దేవుని వాక్కు ద్వారా కలుగుతుంది. అందుకనే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండే వచ్చే ప్రతి మాట వల్ల ఆత్మకి ఆహారం అందుతుంది, దానివల్ల ఆత్మ జీవిస్తుంది. కాబట్టి ఆత్మను బలపరుచు
బలపరుచుకోవాలి. శరీరాన్ని ఎన్ని విధాలుగా మనం బలపరుచుకోవడానికి, అందంగా ఉండడానికి, దృఢంగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటామో, ఆధ్యాత్మికతలో కూడా మన యొక్క ఆత్మను ఆ విధంగా బలపరుచుకోవడానికి ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో ఆత్మ పట్ల, వారందరూ కూడా పరలోక వారసులుగా మార్చబడతారు ప్రియులారా. కాబట్టి మనం ఆత్మ విషయంలో నెగ్లెక్ట్ చేసామంటే మన జీవితము నిత్యము కూడా యుగయుగాలు నరకంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. భౌతికంగా అంగవైకల్యం కలిగిన వారు ఒకవేళ చనిపోతే వారు దేవుని రాజ్యానికి కరెక్ట్ గా బ్రతికినట్లయితే దేవుని రాజ్యానికి వెళ్తారు. కానీ ఆధ్యాత్మికతలో చనిపోతే మాత్రము వారు పరలోక సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఆత్మను బలపరుచుకోవాల్సిన స్థితి ఎంతైనా ఉంది. అందుకనే పౌలు గారు చెప్తున్నారు, నేను శారీరకంగా నేను కృషించుచున్నాను, నా ఆత్మ దినదినము దేవునిలో వృద్ధి పొందుతుంది. ఎందుకంటే శరీరము ఒకవేళ కృషించిపోతున్నప్పటికీ కూడా శరీరము ద్వారా దేవుని రాజ్యానికి కృషించిపోతున్న వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆత్మ నశించిపోతే, ఆత్మ కృషించిపోతే, ఆత్మ బలహీనత పడిపోతే మనము దేవుని రాజ్యానికి వారసులము కానేరం ప్రియులారా. ఇది అనేక మంది ఆధ్యాత్మిక అంగవైకల్యంతో బాధపడుతున్నారండి, ఆధ్యాత్మిక బలహీనతలతో బాధపడుతున్నారు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నారు, మీ దేహము క్రీస్తుకు అవయవాలు. మన దేహం అంతా ఎవరికి అవయవాలుగా ఉండాలంటే అండి, క్రీస్తుకు అవయవాలుగా ఉండాలి. కానీ ఈ దినాన్న ఎంతమంది దేహాలు దేవునికి ఆలయాలుగా ఉంటున్నాయండి. ఈ దేహంలో ప్రతి అవయవము లోకానికి, శరీర ఆశలకు లోన్ చేస్తున్నాం తప్ప ఆధ్యాత్మికతకు అవయవాలుగా, దేవుడు నివసించడానికి అవయవాలుగా మన దేహంలో అవయవాలు ఈ దినాన పనిచేస్తున్నాయా అనేది మనము ప్రశ్నించుకోవాలి ప్రియులారా. అందుకని యెషయా గ్రంథము 43:8 చూస్తున్నాము, కన్నులుండి అందులైన వారు. ఏంటంటే కన్నులున్నాయి, చూస్తున్నారు వాళ్ళు, అయినప్పటికీ కూడా వీరు అంధత్వంతో ఉన్నారు. చెవులుండి బదిరిలైన వారు, అంటే చెవులున్నారు కానీ వినలేకపోతున్నారు. వీరు ఆత్మీయ అంగవైకల్యంతో బాధపడేవారు ప్రియులారా. చాలా చూడండి, యేసు ప్రభు ఒక చక్కటి సామెత, ఒక ఉదాహరణ కూడా చెప్పారు. నీ కన్ను అభ్యంతరం పెడితే తీసి పెరికి పారవే, నీ కాలు అభ్యంతరం పెడితే తీసి పారవే. అంటే నీకు ఒకవేళ అభ్యంతరకరంగా నీ కన్ను కానీ, కాలు కానీ, చెవులు కానీ ఏది ఉన్నప్పటికీ దాన్ని తీసి నరికేయమని కాదు, కానీ పక్కన పాడే. ఎందుకంటే నువ్వు అన్ని అవయవాలు కలిగి నరకంలో వెళ్ళిపోయే కంటే అంగవైకల్యం కలిగైనా సరే, భౌతికంగా అంగవైకల్యం కలిగైనా సరే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం ఉత్తమం అని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఈ దినాన్న చాలా మంది అంటే 100కి 100% కూడా అంగవైకల్యంతో బాధపడుతున్న వారినే చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఆధ్యాత్మికలో ఆరోగ్యవంతులుగా ఎవరూ లేరండి. ఏదో లోపం, ఏదో వీక్నెస్ తో మనము ఆత్మీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నాం. ఒక శరీర అంగవైకల్యం ఉన్నప్పటికీ, మనం ప్రతిదాన్ని చేయవచ్చు. కానీ ఆత్మీయ అంగవైకల్యం కలిగి ఉన్నట్లయితే దేవునిలో మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం, దేవునిలో ఏ పని చేయలేమండి, దేవునిలో మనం ఫుల్ఫిల్ గా బ్రతకలేం ప్రియులారా. కాబట్టి ఆధ్యాత్మికత అనేది దేవుని రాజ్యానికి అత్యంత ప్రాముఖ్యమైన విధానం. కాబట్టి ఆధ్యాత్మికత లోపం లేకుండా మనము చూసుకోవాలండి. ఇంకా అనేకమైన వాక్యాలు దేవుని జీవ గ్రంథంలో రాసి ఉంచారు. యెషయా గ్రంథం 42:18 చెప్తున్నారు, చెవిటి వారలారా వినుడి, గుడ్డి వారలారా గ్రహించుడి. 42:20 చెప్తున్నారు, చూచుచున్నావు గాని గ్రహింపలేని హృదయం కలిగి ఉన్నావు అని చెప్తున్నారు. అదే విధంగా యెషయా గ్రంథం 44:18 చెప్తున్నారు, చూడకుండానట్లు కన్నులు కప్పబడిన, గ్రహింపకుండానట్లు హృదయము మూయబడెను. ఈ విధంగా అనేక వాక్యాలు దేవుని జీవ గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు. అంటే వీరందరూ కూడా ఏ లోపముతో బాధపడుతున్నారంటే ఆధ్యాత్మికత లోపంతో, ఆత్మీయ అంగవైకల్యంతో బాధపడుతున్నారు. చూడండి, చాలా మందికి కన్నులు ఉంటాయి. ఆ కన్నుల ద్వారా దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఆ కన్నుల ద్వారా దేవుని చూసే నేత్రాలుగా ఉంటున్నాయా? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే నేత్రాలుగా ఉంటున్నాయంటే చాలా మంది ఆ విధమైన కన్నులు లేరండి. తమ కన్నులతో వ్యర్థమైన వాటిని, పోర్నోగ్రఫీ, ఇంకా చెత్త చెదారం అంతే చూసే కన్నులుగా తమ కన్నులను ఉపయోగిస్తున్నారు తప్ప దేవుని వాక్యాన్ని చూసే నేత్రాలుగా తమ నేత్రాలను ఉపయోగించట్లేదండి. చాలా మంది వింటున్నారు ఈ మాటలు, ఆ మాటలు, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, వీళ్ళ కోసం వాళ్ళ కోసము వింటున్నారు. కానీ దేవుని వాక్యాన్ని వినే చెవులు ఇదనాన్న లేవు ప్రియులారా. చాలా మంది దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండట్లేదండి. చాలా మంది దేవుని వాక్యం అంటే నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉంటున్నారండి. వారందరూ కూడా ఆధ్యాత్మికత చెవిటి వారు,
వారు, దేవుని చూచే కన్నులు, దేవుని వాక్యాన్ని చదివే కన్నులు లేని వారందరూ కూడా ఆధ్యాత్మిక గురుడితనంతో బాధపడేవారు. దేవుని సన్నిధికి, దేవుని యొక్క కార్యాలకు వెళ్ళలేని పాదాలు ఆధ్యాత్మిక కుంటితనంతో బాధపడుతున్నారండి. ఈ విధంగా దేవుని కోసం ఆలోచనలు లేని, దేవుని కోసం తలంపులు లేని ఒక మైండ్ సెట్ అంతా కూడా బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విధంగా ప్రతి అవయవాన్ని మనం చూసుకున్నట్లయితే, ప్రతి అవయవం, ఏ అవయవం అయితే, మన దేహాలు దేవునికి ఆలయం అని కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. ఎవరైతే ఈ అవయవాలను దేవునికి ఉపయోగకరము కాకుండా, దేవునికి ఇష్టముగా కాకుండా తమ అవయవాలను శరీర ఇచ్చలకు, లోకానికి ఎడిట్ చేసుకుంటారో వారందరూ కూడా ఆధ్యాత్మికత లేకుంటే ఆత్మీయ అంగవైకల్యంతో బాధపడేవారే. కాబట్టి ప్రియులారా, శరీర అంగవైకల్యం కలిగినప్పటికీ మనము దేవుని రాజ్యానికి వెళ్ళగలము, కానీ కరెక్ట్ గా జీవించినట్లయితే, ఆత్మీయ అంగవైకల్యం కలిగినట్లయితే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేమండి. కాబట్టి ఈ దినాన ఎంతమంది దేవుని యొక్క పనుల పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల, దేవుని చూచే కన్నులుగా, దేవుని సన్నిధికి పరిగెత్తే పాదములుగా, దేవుని గూర్చి ఆలోచన తలంపులు కలిగిన ఆలోచనలుగా ఈ దినాన ఎంతమంది బ్రతుకుతున్నారు? ఎంతమంది ఈ దినాన దేవునికి ఇష్టలుగా మారడానికి ఇష్టపడుతున్నారు? ఒకవేళ ఇష్టపడుతున్నట్లయితే ఈ వాక్యము ద్వారా ఆధ్యాత్మిక అంగవైకల్యం లేకుండా ఆధ్యాత్మికతలో కూడా ఎత్తైన స్థితికి ఎదగడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఆత్మను నిర్లక్ష్యము చేస్తే నీ ఆత్మ దినదినము కూడా కృషించిపోయి, శరీరానికి ఆహారం పెట్టకపోతే, నీళ్లు అందించకపోతే, శరీరానికి కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ అందించకపోతే శరీరం ఏ విధంగా బలహీనమైపోయి మరణ స్థితికి చేరుకుంటుందో, మన ఆత్మకు కూడా ఆహారం అందించకపోతే, లేకుంటే ఈ ఆత్మకు సంబంధించిన అవసరాలు మనము తీర్చకపోతే ఈ ఆత్మ దినదినము కృషించిపోయి లాస్ట్ కి నీ జీవితాన్నే నరకప్రాయం చేస్తుంది ప్రియులారా. కాబట్టి ఆధ్యాత్మికత అంగవైకల్యంతో ఈ దినాన ఎవరైనా బాధపడుతున్నట్లయితే, ఆధ్యాత్మికత లోపం లేకుండా మన ప్రతి అవయవాన్ని కూడా దేవుని యొక్క కార్యాల పట్ల, దేవుని యొక్క మాటల పట్ల, దేవుని చూసే కన్నులుగా, దేవుని మాటలను వినే చెవులుగా, దేవుని గుర్చి పరిగెత్తే పాదములుగా, దేవుని గుర్చి ఆలోచనలు తలంపులు కలిగిన వారుగా, ప్రతి అవయవము దేవుని కోసము బ్రతకడానికి మనము ఆధ్యాత్మికతలో మన నడిపించుకోగలిగినప్పుడు మనము ఆధ్యాత్మిక ఆరోగ్యంతో మనం బ్రతకగలము. ఇదే నాన్న ఆధ్యాత్మికత ఆరోగ్యంతో ఎంతమంది జీవిస్తున్నారండి? ప్రతి ఒక్కరము కూడా ఆత్మీయ అంగవైకల్యంతో బాధపడుతున్నాం. కాబట్టి ఈ అంగవైకల్యాన్ని తీసివేసుకోవాలంటే ఆత్మను బలపరుచుకోవాలి. ఆత్మను బలపరుచుకోవాలంటే ఆత్మకు కావలసిన దేవుని మాటలను అందించాలి. ఆత్మకు కావలసిన ఆహారాన్ని మనం అందించగలిగినప్పుడు మాత్రమే ఈ ఆత్మ దినదినము వృద్ధి చెంది దేవుని రాజ్యానికి మిమ్మల్ని నన్ను వారసులను చేస్తుంది. కాబట్టి ఈ దినాన్న ఆత్మీయ అంగవైకల్యం లేని వారంగా, ఆత్మీయ ఆరోగ్యవంతులంగా మనం అందరూ జీవిస్తూ దేవుని రాజ్యాల్లో యుగ యుగాలు దేవునితో నివసించాలని దేవుని యొక్క హృదయ వాంఛ, ఆకాంక్ష. కాబట్టి దేవుని యొక్క ఆకాంక్షను మనం అందరూ కూడా అర్థము చేసుకొని ఆత్మీయ అంగవైకల్యంతో బాధపడుతున్నట్లయితే, ఆత్మ ఇప్పటికే కృషించిపోయిందా, చావుకు దగ్గరగా ఉందా, ఇంకా మన ఆత్మ ఏ స్థితిలో ఉందో మనము పరిశీలించుకొని ఆత్మను బలపరుచుకునే కార్యక్రమానికి మనము శ్రీకారం చుట్టాలి. అప్పుడే మనము ఆధ్యాత్మిక అంగవైకల్యం లేని వారుగా దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం. అటువంటి ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని దేవుని పేరట కోరుకుంటూ ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు.